హలో అందరికి మేమైతే ఇల్లు చేంజ్ అవుతున్నామని చెప్పినా కదా ఇంకా ఇక్కడనే ఇంకా గిన్నెలు మొత్తం క్లీన్ చేసుకొని అక్కడికి వెళ్తే నీట్ గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే నేనైతే గిన్నెలన్నీ దోమేసుకొని ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసిన. మా బాబు కూడా బాగా హెల్ప్ ఇంకా డైలీ ఒక్కొక్కటి చేసేసుకుందాం అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన. ఇంకా గిన్నెలు అయితే అయిపోయినాయి. బెడ్షీట్లు అయితే వర్షం పడుతుంది కదా అసలు పిండడానికి అయితే అస్సలు అవ్వట్లేదు. పిండినా గానీ బయట ఆరేయాలి కదా ఇంకా వాసన వస్తాయని చెప్పేసి అయితే ఇంకా వాటిని అయితే ఇంకా నేను స్టార్ట్ అయితే ఈ ఇంట్లో అయితే మేమైతే 2.5 years నుంచి ఉన్నాము. కానీ అక్కడ షిఫ్ట్ అవుతున్నాం అంటే మాత్రం మస్తు బాధ అనిపిస్తుంది. ఏదో తెలియని బాధ, ఎక్కడో వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అయితే మీకు కూడా అట్లనే ఉంటుందా? రెంట్ ఇల్లు అయినా సరే చాలా సొంతంగా ఇది మన సొంత ఇల్లు అన్నట్టే ఫీల్ అవుతాం కదా. చాలా రోజుల నుంచి రెంట్కున్న వాళ్ళకైతే ఈ బాధ అయితే అర్థమవుతుంది. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి షిఫ్ట్ అవ్వడం ఒక వంత అయితే అక్కడికి వెళ్ళి సెట్ అవ్వాలి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనకు అర్థం కావాలి, మనం కూడా వాళ్ళకి అర్థం కావాలి. ఇంకా రిలేషన్స్ అవన్నీ స్టార్ట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. షిఫ్టింగ్ వీడియోస్ పెడుతూనే ఉంటా. ఎగ్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి.